హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న జగన్ బ్రో ఏదో విగ్రహావిష్కరణకి వెళ్తున్నాడని చెప్పి హడావుడి చేశాడు. చాలా హడావుడి చేశాడు అనుకుని ఆ హడావుడిలో ఇద్దరు కూడా చనిపోయారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ శిలా విగ్రహం ఓపెనింగ్కి వెళ్తున్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడంటే, జగన్ గెలుస్తాడని చెప్పి 2024లో ఎలక్షన్కి ముందు బెట్టింగ్ వేసాడు 110 సీట్లతో మళ్ళీ జగనే సీఎం అవుతాడని. రిజల్ట్ వచ్చినాడు. రిజల్ట్ వచ్చిన 2 days తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? జగన్ గెలుస్తాడని ఎవరు చెప్పారు? ఆ సాక్షి మీడియా, ఆ ఆర్ఆర్ఎంఎస్ స్థానం వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన నమ్మకంతో కోట్ల రూపాయలు తనకున్న ఆస్తిని అమ్మి బెట్టింగ్ వేశాడు. తీరా రిజల్ట్ వచ్చిన 2 days తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 1 year తర్వాత ఆ వ్యక్తికి శిలా విగ్రహం పెట్టి వస్తున్నాడు. గుంటూరు నుంచి వస్తుంటే వచ్చే దారిలో ఒక పెద్ద ఆ కాన్వే గుద్దేసింది. ఆ వ్యక్తి చావు భక్తుల్లో ఉన్నాడు. కనీసం ఆ వ్యక్తికి ఏమైందో కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. అది పక్కన పెట్టండి. తన కాన్వేలో వస్తున్న తన సొంత కార్యకర్త చనిపోయాడు. హడావిడి చేసిన వ్యక్తి కార్యకర్త చనిపోయాడు. ఎలా చనిపోయాడు? సొమ్మశీలు పడిపోయి చనిపోయాడు. చనిపోయిన కార్యకర్తను కూడా పట్టించుకోకుండా ఆ అనాథ వ్యక్తిలాగా ఆ వ్యక్తిని ఆటోలో తీసుకెళ్ళారు. కనీసం ఆ వ్యక్తి చనిపోయిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోలేదు. జగన్ వస్తున్నాడు కదా, ఆ వస్తున్న క్రమంలో ఆ సైకో మొక్క చేసిన హడావిడి 2029లో జగన్ అన్న వస్తాడు, అందరినీ రప్పలాడించి తగ్గోసేస్తాం తలకాయలు. ఇప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఏం పెడుతున్నాడు? మమ్మల్ని ఎలా హెరాస్మెంట్ చేస్తున్నారు, మేము 2029లో గెలిచిన తర్వాత పోలీసుల్ని ఏం చేస్తామో ఏం చూస్తామో కూడా చూద్దరు కానీ అంటున్నాడు. అయ్యా, నువ్వు 2029లో కూడా నగ్గాలంటే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులు ఏంటి? నిన్ను మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? నువ్వు అధికారంలో లేకుండానే ఇంత చేస్తున్నావు, మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలను బతకనిస్తావా? అది చెప్పు ముందు. నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి? నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల ప్రజలు ఇంకా భయపడి భయాందోళనలు గురై ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలైపోతుందేమో, పెట్టుబడులు రాకుండా పోతాయేమని చెప్పి ఇంకా భయపడుతున్నారు. అర్థమైందా?